నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. భాగ్యరెడ్డి వర్మ చిరస్మరణీయులు నిస్సాయిలకు చేయుత. ఐఎన్టీసీ ప్రెస్ మీట్. మార్చూరులో మృతదేహాలు. కాంగ్రెస్ శ్రేణుల ఆనందోత్సవం. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా. లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, సీఎం గారి నాయకత్వం. జై కాంగ్రెస్. రాష్ట్రంలో కాంట్రాక్టు కార్మికులకు, అవుట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంపుదలను ప్రభుత్వం చేసినందుకు గాను ఈరోజు గోదావరికని చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు ఆనందోత్సవం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, నాయకులు కాల్వలింగస్వామి, బొంతల రాజేష్, తానిపర్తి గోపాలరావు తదితరులు ఉన్నారు. దాదాపుగా ఎవరి పరిధి వాళ్లకు దాదాపుగా 2 నుంచి 5,000 పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి కార్మికులంతా కూడా సంతోషపడాలి. ఎందుకనంటే 1,70,00,000 ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. మరి గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు అన్ని ఉద్యోగాలు, మిగతా ఉద్యోగాలు దాదాపుగా ప్రత్యేకంగా 70,000 ఉద్యోగాలు, పరోక్షంగా లక్ష ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. కనుక ఖచ్చితంగా ఎప్పుడు కూడా పేద ప్రజలను ఆదుకునే ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి యొక్క కార్యక్రమానికి రూపం దాల్చిన మరి మా ఎమ్మెల్యే గారికి, మా దశ అయినటువంటి శ్రీధర్ బాబు గారికి, బట్టి విక్రమార్క గారికి, ఈ శాఖకు సంబంధించిన మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారికి మరి ముఖ్యంగా అందరికీ కోఆర్డినేట్ చేసి మరి పూర్తి స్థాయిలో మరి మున్సిపల్ కార్మికులు ఆదుకోవాలి, వాళ్ళ బతుకులు చూసుకోవాలని చెప్పి దృఢ సంకల్పంతో తీసుకున్న నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్తూ మరి ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్టు కార్మికులు కానీ, అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ ఎప్పటి నుంచో కనీస పనికి కనీస వేతనాలు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది. గత 10 సంవత్సరాల క్రితం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఈ ప్రాంతానికి రామగుండానికి వచ్చినప్పుడు కూడా సింగరేణిలో పనిచేసే, మున్సిపల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కానీ, రెగ్యులర్గా పనిచేసే వర్కర్లు కానీ అందరూ సమాన పని చేస్తూ ఉన్నారు. కనుక వాళ్ళకు కూడా అదే జీతం ఇవ్వాలని చెప్పేసి ఎన్నోసార్లు ఎలక్షన్ల సమయంలో మాత్రమే కేసీఆర్ గారు మాట్లాడిన సందర్భం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు సింగరేణిలో కానీ, మిగతా వ్యవస్థలో కానీ కాంట్రాక్టు కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు లేరు. వాళ్లకు అసలు వాళ్ళు లేనప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి జీతాలు పెంచి ఇవ్వాలని చెప్పేసి అదే ముఖ్యమంత్రి అయినప్పుడు మాట్లాడిన సందర్భం కూడా మీ అందరికీ, కాంట్రాక్ట్ వర్కర్లందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీస పనికి కనీస వేతనం ఇవ్వాలి. ఎవరైతే అవుట్సోర్సింగ్లో కానీ లేదంటే కాంట్రాక్టు లేబర్ ఉన్నారో, వాళ్ళు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకు జీతాలు ఇవ్వవలసిన బాధ్యత, పెంచి ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని చెప్పేసి సబ్ కమిటీ వేయడం జరిగింది. ఆ సబ్ కమిటీలో గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు, గౌరవ మంత్రివర్యులు వివేక్ గారు, అలాగే గౌరవ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు
ఈ రామగుండంలో ఉన్న అవుట్ సోర్సింగ్ కార్మికులు కానీ వీళ్ళందరికీ ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు కాంట్రాక్టు కార్మిక వ్యవస్థను మనం బాగు చేయాలి, వాళ్ళ కోసం ఎన్నో పోరాటాలు చేసినాం. వాళ్ళు కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు పోరాటం చేసింది కనుక వాళ్లకు జీతాలు పెంచి ఇవ్వాలని మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో మాట్లాడిన ఏకైక వ్యక్తి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు అనేది మనం మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కమిటీ వేసి ఈరోజు అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఉండి ఎవరైతే 12,000 జీతాలకు తక్కువ ఉన్నదో వాళ్ళు ఆ తీర్మానం ప్రకారం నిన్నటికి నిన్న దాదాపుగా 1,12,00,000 మందికి ఇదంతా లబ్ధి చేకూరే విధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కృషి ఫలితంగా కార్మికుల కనీస వేతనాల పెంపుదల జరిగిందని ఐఎన్టీసీ నాయకులు పి ధర్మపురి, సదానందం, వడ్డెపల్లి దాస్, టైసన్ శ్రీనివాస్ అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని ఏళ్లుగా దరిదాపుగా 12 సంవత్సరాలకు పైగా శ్రమజీవులు ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో, అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ జీతాలు పెరగకుండా అధ్వానమైన పరిస్థితుల్లో వాళ్ళ జీవన ప్రమాణాలు ఉన్నాయి. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్లో రాగానే మరి ఆ ఎన్నికల హామీలో భాగంగానే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా మంచి జీతాలు పెంచాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి, మన ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంగా రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి మంచి అనుభవం ఉన్న నాయకుడిని తీసుకొని మా ఐఎన్టీ సెక్రటరీ జనరల్ డాక్టర్ జనక్ ప్రసాద్ గారిని తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్గా వేసి ఆ కమిటీని కూడా 2 నెలల్లో పూర్తి కమిటీని వేసి మరి 7 సార్ల కమిటీని కూర్చొని కమిటీకి సంబంధించిన రిపోర్ట్లను గత 9 నెలల కిందనే ప్రభుత్వానికి పంపడం జరిగింది. అంతేకాకుండా ఐఎల్ఓ ప్రతినిధులను కూడా పిలిచి, కంపెనీ ప్రతినిధులను కూడా పిలిచి మరి దానికి సంబంధించిన వాళ్ళ జీవన ప్రమాణం ఎట్లుండాలా, జీతభత్యాలు ఎట్లుండాలా, డిఏ ఎట్లుండాలనే ఉద్దేశంగా ఆ రిపోర్ట్లో పంపి ప్రభుత్వాన్ని నివేదించిండు. దాని రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో 4 మంత్రులతోని ఆ సబ్ కమిటీ వేసి నిన్న సాయంత్రం ఆ ప్రకటన చేయడం జరిగింది. దానికి అనేకమైన కృషి మా గౌరవ రాష్ట్ర మంత్రి ఐటీ శాఖ మంత్రి వర్యులు, పరిశ్రమల శాఖ మంత్రి గౌరవ శ్రీధర్ బాబు గారు బాగా చొరవ తీసుకొని ఇటు బట్టి గారిని, వివేక్ గారిని, వేమ నరేందర్ రెడ్డి గారిని, ఇతర మంత్రులను, ఇక్కడ కోల్బెల్ట్ శాసనసభ్యులందరినీ కలుపుకొని మరి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం జరిగింది. దానికి అనేక పర్యాయాలు ఇటు ఢిల్లీకి, ఇటు హైదరాబాద్కు అనేక పర్యాయాలు మా సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కృషి చేయడం మూలాన మరి వారి యొక్క కృషి ఫలితమే ఇవాళ కనీస వేతనాల పెంపు జరిగింది. దానికి స్కిల్డ్, అన్స్కిల్డ్కు సంబంధించిన, సెమీ స్కిల్డ్కు సంబంధించిన, హై స్కిల్డ్కు సంబంధించిన కార్మిక వర్గానికి అంతా డీటెయిల్గా నిన్న టీవీలలో చెప్పడం జరిగింది. వారందరికీ ఇవాళ వాళ్ళ కుటుంబాలలో మరి ఆనందం వెల్లివిరుస్తూ ఉంది. నేటి తరాలకు సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ ఆశయాలు స్ఫూర్తిదాయకమని రామగుండం నగర మేయర్ మొహంకాళి స్వామి అన్నారు. భాగ్యరెడ్డి వర్మ జయంతిని పురస్కరించుకొని రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి భాగ్యరెడ్డి వర్మ చేసిన చిరస్మరణీయమైన సేవలు ఎప్పుడు గుర్తుంచుకొని ఆయనను ఆదర్శంగా తీసుకొని అందరం కలిసి పనిచేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, ఎస్సీ గురువీర, కార్పొరేటర్లు కొలని కవిత, దులికట్ట సతీష్, షేక్ బాబుమియా, చిద్రాల నాగరాజు తదితరులు ఉన్నారు.
కాగా దళితుల ఆశాజ్యోతి సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుక మాల సంఘం ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తాలోని సంఘ కార్యాలయంలో జరగగా ఆయన చిత్రపటానికి పలువురు నివాళులు అర్పించారు. ఇందులో సంఘ బాధ్యులు ఎస్ కుమార్, మాదాసు రామ్మూర్తి, మాలెం మధు, మర్రి ఐలయ్య, పోలాటి శ్రీనివాసరావు, పిట్టల వెంకటి, దాసరి రామస్వామి, పులిమోహన్, నూకల మొండి, లింగయ్య, కొండ సురేష్, నాగేశ్వరరావు, యుగేందర్, పెద్దులు, నంది నరేష్, బొబ్బిలి సతీష్, రమేష్, అమ్రేష్ తదితరులు ఉన్నారు. సార్ ఇచ్చింది ఇస్తాను ఇక. జయంతి సందర్భంగా మన ప్రియతమ ముద్దుబిడ్డ భాగ్యారెడ్డి వర్మ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మాల సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గోదావరికని వారి ఆధ్వర్యం లోపల జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. తను చేసినటువంటి సేవలు అమోఘమైనవి. ఎందుకంటే రజాకార్లకు వ్యతిరేకంగా సామాజిక సందర్భోచిత కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు. అమెరికాలో ఉంటున్న భార్గవ్ ప్రణిత పెళ్లి రోజు, అలేఖ్య పుట్టినరోజు సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో అనుదీప్ ఫౌండేషన్, మగువ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికన్ జిఎం కాలనీకి చెందిన అనుదీప్ ఫౌండేషన్ బాధ్యులు మగువ జనరల్ సెక్రటరీ శశికళ, రత్నశేఖరరావు పుణ్య కార్యం చేపట్టారు. దివ్యాంగులకు పాకెట్ మనీని అందించారు. ఈ కార్యక్రమంలో భాగ్య, అనుష తదితరులు ఉన్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలు. అలాగే మన పద్మ సిస్టర్ తన మంచి బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళ కూతురికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులకు ఆర్థిక సహాయం జరుగుతున్నది. లయన్స్ క్లబ్ మగవ తరఫున అందరూ కీలక పాత్ర వహిస్తున్న జనరల్ సెక్రటరీ అయిన శశికళ టీచర్ యొక్క ముద్దులు గారాలు కట్టి శశికళ మేడం గారి యొక్క వాళ్ళ కూతురైన అల్లుడు గారు భార్గవ్ గారు మరియు ప్రణిత గారి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మరియు శశికళ మేడం గారి యొక్క ఫ్రెండ్ కూతురైన అలేఖ్య గారి బర్త్డే వారికి కూడా బర్త్డే శుభాకాంక్షలు. మరియు ఆ మేడం గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు మగువ లయన్స్ క్లబ్ ద్వారా, మరియు వాళ్ళ కొడుకు పేరు మీద అనుదీప్ ట్రస్ట్ ద్వారా కూడా అనేక కార్యక్రమాలు చేశారు. ఇటువంటి కార్యక్రమాలు కూడా ముందుండి వారు ఇంకా ముందు చేస్తూ ఉండాలని, అలాగే మా గాంధీ సారు ఫౌండేషన్లో కూడా చాలా కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికీ మేము ఇక్కడికి రావడం 1.5 year అవుతుంది. ఇది కూడా ముందు ఇంకా చక్కగా నడవాలని నేను కోరుకుంటున్నా. టీయూసీఐ అనుబంధ ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రామగుండం డివిజన్లోని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సెక్షన్ల వద్ద మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్న ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ స్టేట్ కన్వీనర్ శనగల శ్రీనివాస్, యూనియన్ నాయకులు పులిపాక రాజేందర్, ఎర్రల సారయ్య, కొయ్యడ వెంకటేష్, గుండ్ల పోషం, గొట్టె లక్ష్మీనారాయణ, వసంత, విజయ, శంకర్, రాజయ్య, వేణు, శివారెడ్డి తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న విలేకరుల సమావేశం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటికి పైగా కార్మికులకు వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటన చేయడం జరిగింది. కానీ ఆ వేతనాలు సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కానీ, ఎన్టీపీసీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కానీ, ఇక్కడ దగ్గర ఉన్నటువంటి ఆర్ఎఫ్సీల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు ఆ కనీస వేతనాల జీవోను వర్తింపజేసే విధంగా ఆదేశాలు ఇవ్వకపోవడం అనే దారుణం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి నెల రోజుల్లో మేము వేతనాలు పెంచుతామని సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ
ఒక్క పైసా వేతనం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెంచలేదు. పైగా నిన్న కోటి మందికి పైగా పెంచామని ప్రగల్భాలు పలకడం అనేది దురదృష్టకరం. నిజంగా ఆ కోటి మందికి పెంచినటువంటి ఆ కనీస వేతనాల జీవో కూడా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా లేదు. అతి తక్కువగా 3,000 రూపాయలు పెంచుతూ రోజుకు 59 రూపాయలు మాత్రమే పెంచుతూ వారి జీవితాల్లో వెలుగులు నింపామని గొప్ప గొప్ప పోస్టులు పెట్టుకోవడం అనేది దురదృష్టకరం. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు గతంలో 9 రోజుల సమ్మె చేశారు, 18 రోజుల సమ్మె చేశారు. అనేక సమ్మెలు అనేక పోరాటాలు చేసినప్పటికీ కూడా అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వాలు వారి వేతనాలు సౌకర్యాలు పెంచేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం లేదు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మరణ మృదంగం మ్రోగుతూ ఉంది. స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చూర్లో ఈరోజు 3 మృతదేహాలున్నాయి. స్థానిక జిఎం కాలనీలో ఈరోజు ఉదయం మృతి చెందిన సందీప్ మృతదేహం ఉండగా ఇతని మరణంలో అనుమానం వ్యక్తం అవుతూ ఉంది. 2 రోజులకు సందీప్ చనిపోయినట్లుగా బయటపడగా 1 టౌన్ పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు. కాగా పెద్దంపేట వద్ద అమృత్ భారత్ రైలు నుంచి పడి బీహార్కు చెందిన వినీత్ కుమార్ మృతి చెందాడు. అలాగే రామగుండం రైల్వే స్టేషన్లో పట్టాలు దాటుతుండగా ఒరిస్సాకు చెందిన వ్యక్తిగా భావిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి 2 ముక్కలయ్యాడు, మృతి చెందాడు. రామగుండం రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కాగా నిన్న వడదెబ్బతో బాపూజీ నగర్కి చెందిన రాధాకృష్ణ అనే పెయింటర్ చనిపోయాడు. ఈరోజు ఉదయం రమేష్ నగర్ చౌరస్తాలో 2 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న సాధన అనే యువతి తీవ్రమైన గాయాలతో కరీంనగర్కు తరలించారు. ఈమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.